హాయ్ అండి. ఈరోజు వచ్చి మీకు ఒక మోడల్ బ్లౌజ్ చూపించబోతున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కేకేడి సరళ టాక్స్ అంటే కాకినాడ నుంచి వస్తుందండి ఈ వీడియో అన్నది. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా ఈ మోడల్ చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ మోడల్ వచ్చి సమోసా మోడల్ అంటారండి. ఈ మోడల్ ఎలా కుట్టుకోవాలో 2.5 పొడవు 2.5 వెడల్పు ముక్కలు తీసుకోవాలండి. ఫస్ట్ అన్ని పీసుల కింద నేనైతే 25 పీసులు తీసుకున్నాను. ప్రతి ఒక్కటి కూడా సమోసాలా మడత పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఈ రెడీ చేసుకుంటే బ్లౌజ్ గీయడానికి మనకు సింపుల్గా ఉంటుందండి. నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చి ఒక నిశ్చితార్థానికి. నాకు టైం కూడా లేదండి దీనికి. నాకు 1 డే టైము. ఇంకా నాకు చాలా బ్లౌజెస్ ఉన్నాయి. అసలు ఒప్పుకోకూడదు అనుకున్నాను. నాకు ఛానల్లో పెట్టినందుకే మోడల్ ఏమీ ఉండలేదని ఇది ఒప్పుకున్నానండి. ఇది వచ్చి లైనింగ్ అతికేసుకోవాలి. అంటే చెడ్డ వైపుని మంచి వైపుని పెట్టుకుని చెడ్డ వైపు తిప్పేలా. అంటే రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకోండి ఫస్ట్. నేను అన్నీ చూసుకున్నాను. నేనైతే లైనింగ్ అయితే ఉల్టా చేసేస్తున్నాను, తిరగేసి కుట్టేస్తున్నాను. ఎందుకంటే పైపింగ్ వేయక్కర్లొద్దు, చేతి కుట్లు కూడా వేసే అవసరం లేదు. తిరగా మరగా ఒకసారి చూసుకుంటే మీకు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న నాట్లు పెట్టుకోండి. రౌండ్ అయితే బాగా తిరుగుతుంది నాట్లు పెట్టుకోవడం వల్ల మనకి. అలాగే ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి. సింగిల్ స్టిచ్ వేస్తే మనకు లోపల అన్నది కుట్లు విడిపోతాయి. రెండో కుట్టు కూడా నేనైతే వేసుకుంటాను. ఎందుకంటే మెడ అన్నది అలా తిప్పేస్తాను కాబట్టి మనకి శుభ్రంగా ఉంటుంది. ఇది వచ్చి వైట్ మీద ఆ బ్లౌజ్కి అయితే చాలా లుక్ వచ్చింది. అది కుట్టిన తర్వాత చూస్తే ఎలాగుంటుందా అనుకున్నాను. చాలా లుక్ వచ్చేసింది. పై కుట్టు కూడా కంపల్సరీ వేసుకోండి. అప్పుడు మెడ అన్నది మనకి వాలిపోకుండా ఉంటుంది. పై కుట్టు కూడా ఒకసారి అణిచిపెట్టి వేసుకోవాలండి. లైనింగ్ కనిపించకుండా కుట్టి వేసుకోవాలండి. ఎప్పుడు లైనింగ్ కనిపించకుండా వేసుకుంటే అందం వస్తుంది బ్లౌజ్కి అయితే. బ్లౌజ్ వచ్చి వైట్ అండి. సారీ వచ్చి చంద్రకాంత కలర్ అయితే కాంబినేషన్ చాలా బాగుంది. నిజంగా బ్లౌజ్ కుట్టిన తర్వాత అన్నీ డిజైన్ చేసిన తర్వాత ఎంత లుక్ వచ్చిందంటే వాళ్ళు కూడా ఇలాంటి మోడల్ కుడతాను అనుకుంటారేమో. టైం అయితే అయ్యిందండి. కానీ టైం అయినా కానీ కస్టమర్ నచ్చాలని నేనైతే డిసైడ్ చేసుకుని ఇంకా ఆవిడ బ్లౌజ్ అయితే మొదలెట్టాను. ఇచ్చేయాలండి, చాలా త్వరగా ఇచ్చేయాలి బ్లౌజ్ అయితే. నేను మొత్తం లైనింగ్ అయితే అతికేసుకోవాలి. ఇంకా మెడ తిప్పేసుకుంటే మనకు లైనింగ్ అతుక్కోవడం అనేది సింపుల్గా అయిపోద్దండి. ఇంకా లైనింగ్ ప్రతిదీ ఒక్కటి కూడా చూసుకుని అతికేసుకోవాలి. వైట్ బ్లౌజ్ మీద మాత్రం ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా కుట్టుకొని చూడండి. డిజైన్ అయితే బాగా లుక్ వస్తుంది. కలర్ కాంబినేషన్ వల్ల మొత్తం లైనింగ్ అయితే జాయిన్ చేసేసామండి. హెచ్చు తగ్గులు మొత్తం కట్ చేసేసుకోవాలి. ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా కట్ చేసేసుకోండి. వీడియో మొత్తం చూడండి. నా ఛానల్లో కుకింగ్ కూడా ఉంటుంది, స్టిచ్చింగ్ ఉంటుంది, కటింగ్ ఉంటుంది, అన్నీ పెడుతున్నానండి. ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మొత్తం అయితే రెడీ చేసుకుని ఇప్పుడు వచ్చి ఆ సమోసాలన్నీ కూడా మెడకి జాయింట్ చేసేసుకోవాలండి. అది కూడా మనం టేప్తో చూసుకోవచ్చు. నేను టేప్ చూసుకోకుండా ఉజ్జాయింపుగా నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి, నేను కుట్టే అలవాటు కాబట్టి నేను మాత్రం మామూలుగా పెట్టేసుకున్నాను. తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు అయితే మాత్రం అంగుళం గ్యాప్లో పెట్టుకోవాలండి. నేను టేప్ వాడలేదు, ఎందుకంటే నాకు ముందు నుంచి కుట్టడం అలవాటు. అందుకని నేను టేప్ వాడకుండా అంగుళం గ్యాప్ అన్నది నాకు ఎలా ఉన్నదో తెలుస్తుంది. కొత్తగా కుట్టేవాళ్ళు ఉంటే మాత్రం టేప్ కంపల్సరీ పెట్టుకోండి. లేకపోతే దగ్గర దూరం వస్తే అందం అన్నది ఉండదు. ప్రతి ఒక్కటి కూడా మనం అలాగ జాయింట్లు ఫస్ట్ దానికి దానికి జాకెట్కి జాయిన్ చేసుకోవాలండి ప్రతి సమస్య కూడా. అలాగే మరగా కూడా చూసుకోవాలండి. ఒకవైపుకే రావాలి మడత అన్నది, అటు ఇటు పెట్టుకోకూడదు. అందుకే ఒకసారి నేను మళ్ళీ చూసుకుంటున్నాను, మీకు కూడా చెప్తున్నాను. ప్రతిదీ కూడా చూసుకోండి. అలా మెడ చుట్టూ కూడా మెల్లిగా వేసుకోండి, స్పీడ్గా వేయక్కర్లొద్దు. నాకైతే తెలుసు కాబట్టి స్పీడ్గా వేసేసాను. నాకు టైం లేదు కాబట్టి ఒకసారి మొత్తం చూడండి.
అతికేసామండి మెడ చుట్టూరు. ఇప్పుడు దానికి హెచ్చు తగ్గులు చూసుకుంటూ జాగ్రత్తగా ఈ లేస్ చూడండి, ఇది కూడా చాలా అందంగా ఉంది. నేను కూడా షాప్కి వెళ్ళి దేనికి సెట్ అవుతుందా, ఇది కూడా సమోసా మోడల్ లేస్ అండి. నాకు బాగా సెట్ అయ్యింది, బాగా నచ్చింది. కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ తీసేసుకున్నాను. దానిపైన ఇది అయితే వేస్తే చాలా లుక్ వచ్చేద్దని అనుకుని తీసుకొచ్చాను. దానిపైన ఆ సమోసాల పైనే పీసెస్ అనేది రాకుండా సమోసాలకి పైనుంచి అతికేసుకుంటే సింపుల్గా అయిపోద్ది. మనకి టైం కూడా కొంచెం కలిసి వస్తుంది. ఎందుకంటే తక్కువ టైం ఉన్నప్పుడు ఇలాంటివి అన్నది మనకి గమ్మున మోడల్స్ అన్నది అయిపోద్ది, లుక్ కూడా బాగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి వీడియో మొత్తం. ఆ లేస్ అన్నది మెడ చుట్టూ వేయాలి. ఫ్రంట్ భాగాన్ని కూడా నేను ఇచ్చానండి సమోసాలో. బ్యాక్ ఒకటి వేయలేదు, ఫ్రంట్ కూడా వేసాను. చేతులకు మాత్రం వాళ్ళు వద్దన్నారు. చేతులకు చిన్నది ఎంత చిన్ని బుట్టి ఎట్టమన్నారు. వాళ్ళు చెప్పినట్టుగా చేతులు చిన్న చూడండి వేసాను. లేస్ అంతా ఎలాగుందో చాలా నీట్గా వచ్చింది. మీకు ఎలాగుందో ఒకసారి కామెంట్ పెట్టండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కాకినాడ నుంచి వస్తుంది ఇది వచ్చి. ఒకసారి బ్లౌజ్ మొత్తం చూడండి. హ్యాండ్స్ మాత్రం ఏం కాదండి, పైపింగ్ వేసేసి చిన్నది బుట్ట, చాలా చిన్న బుట్ట చెప్పారు. 6 కుర్చీలు వచ్చేటట్టు చిన్న బుట్ట పెట్టాను. హ్యాండ్స్కి వచ్చింది. ఇది వచ్చి హ్యాండ్స్కి లైనింగ్ కూడా దీనికి పైపింగ్ వేసుకోవాలి చేతులకి. దీనికి కూడా లైనింగ్ అతికేస్తున్నానండి, బుట్ట చేతులు. ఒకసారి చూసేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా. ఫస్ట్ అయితే లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి. లైనింగ్ అయితే పెట్టుకుని జాయిన్ చేసుకున్నానండి. లైనింగ్ ఎలా జాయిన్ చేయాలి ఏంటి అన్నది బుట్ట చేతులు అంతా ఒకసారి వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో నచ్చితే మీకు ఒక కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయమని మళ్ళీ అడుగుతున్నాను. ఒక్కసారి హ్యాండ్స్ చూడండి, బుట్ట చేతుల వల్ల ఎంత ఆరే చిన్ని బుట్టలండి, ఎక్కువ బుట్ట రాలేదు. చిన్ని కుర్చీలు ఎక్కువ వస్తే మళ్ళీ బాగోదు, చిన్న బుట్టే పెట్టమన్నారు. సరే వాళ్ళకి నచ్చినట్టు మనం కుట్టాలనేసి జస్ట్ 6 ఫ్రిల్స్ వచ్చేలాగే పెట్టుకున్నానండి. ఎక్కువ ఫ్రిల్స్ కాదు, నాట్లు కూడా పెట్టాను ఆనవాళ్ళకి. ఆ భాగం అండి ఫ్రిల్స్ అవ్వండి, అవే ఫ్రిల్స్ కన్నది ఆ కొద్దిదే చిన్నది పెట్టుకున్నాను. హెచ్చు తగ్గులు కూడా ఒకసారి చూసుకున్నాను. లోతులు కూడా తీసేసుకున్నానండి. ముందే లైనింగ్కే లోతులు తీసేసుకుంటాం. ఫ్రంట్ హ్యాండ్ కూడా మనం సేమ్ ఒక్కసారి 2 ఎదురు పెట్టుకుని చూసుకుంటాను. ఎందుకంటే లోతులు అటు ఇటు వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది అనేసి నేను ఒకసారి కుట్టేటప్పుడు అన్నీ చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకుని నేను కుట్టడం అన్నీ స్టార్ట్ చేస్తానండి. ఇది కూడా 2 సెకండ్ హ్యాండ్ కూడా అతికేసాను. ఇది వచ్చి ఇంకా హ్యాండ్స్ వేసాడువండి. బ్లౌజ్ మొత్తం అయిపోయింది. ఒక హ్యాండ్ కూడా రెడీ అయిపోతుంది. పని వచ్చినప్పుడే మళ్ళీ మనకి ఏదో పని తగిలినట్టు దారం కూడా అప్పుడే అయిపోయిందండి. మ్యాచింగ్ దారం వైట్ దారం ఉండేది, ఎప్పుడు వైట్ దారం కూడా లేదు. ఆ ఉన్నదే సరిపెట్టేసుకున్నానండి. నాకు ఫ్రిల్స్ అయితే కొంచెం మంది ఫస్ట్ పెట్టేసుకుంటారు బ్లౌజ్కి, దానికల్లా నేనైతే అలా పెట్టనండి. బ్లౌజ్ మెయిన్ అతికినప్పుడే బ్లౌజు ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు అలవాట్లేదు ఎప్పటి నుంచి. ఇలాగా జాయిన్ చేసినప్పుడు ఫ్రిల్స్ అక్కడే పెట్టుకుంటాను. చెక్ చేసుకుంటున్నాను ఎంతవరకు వస్తున్నాయి ఫ్రిల్స్ ఏంటన్నది. మళ్ళీ ఏమన్నా ముక్కలు అతకాల హ్యాండ్కి అనేసి అనిపించింది, కానీ అవసరం లేదు, ముక్కలు అతకక్కర్లేదు. చిన్న ఫ్రిల్సే కాబట్టి 6 వచ్చే ఫ్రిల్స్ అయితేనే వాళ్ళు చెప్పినట్టే వచ్చింది. అది కూడా నేను అలాగే పెట్టేసుకున్నానండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు. కొంతమంది అయితే ముందు ఫ్రిల్స్ పెట్టుకుని అప్పుడు జాయిన్ చేస్తారు. నేను అలా కాదు, అతికినప్పుడే ఫ్రిల్స్ పెడతానండి. నాకు అలా అలవాటు. ఎవరిది వీలు అది బట్టి కదండి. నాకైతే అగోండి చిన్న ఫ్రిల్స్ చూడండి ఎంత చిన్నగా వచ్చాయో. ఫ్రిల్స్ అన్నది చూడండి, బుట్ట చాలా నీట్గా కూడా వచ్చింది, వాళ్ళు కోరుకున్నట్టు వచ్చింది. ఒకసారి హ్యాండ్ పొడవ చూస్తున్నాను, దాని మీద దానికి ఎప్పుడు పొడవే ఉంటుందండి కొంచెం. మొత్తం అయితే నీట్గా రెడీ అయిపోయింది. హ్యాండ్ కూడా సేమ్ అతికేసుకున్నానండి. దీనికి కూడా సేమ్ ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. 6 అటు 6 ఇటు 6 ఎక్కువ లేకుండా. వాళ్ళు చెప్పినట్టు బుట్ట కూడా నీట్గా వచ్చేసి స్క్రూ డ్రైవర్తో పెట్టుకుంటే నీట్గా వస్తుందండి. పొల్లది వాడి కంటే స్క్రూ డ్రైవర్ అన్నది నీట్గా వస్తుంది. నేను ఎప్పుడూ ఉంటుంది అది. నాకు బాబునిలో దారం తోడుకోవడం కూడా అదే అండి. ఫ్రిల్స్ అన్న ఇగో లెగుస్తున్నాయి లేదా లెక్క పెట్టుకున్నాను. మళ్ళీ అటు 6 ఇటు 6 వచ్చాయి లేదా మళ్ళీ ఎవరన్నా లెక్క పెడితే ఒకసారి లెక్క పెడతారండి ఎన్ని వచ్చాయని కూడా. నేనైతే మొత్తం జాయిన్ చేస్తానండి, ముక్కలు కూడా ఎక్కడ పడలేదు. బ్లౌజ్ అయితే నీట్గా రెడీ అయిపోయింది. ఇంకా చేతులు పైపింగ్ కూడా వేసేసుకోవాలి, థ్రెడ్ పైపింగ్ అండి. అది డబల్ పాదం మీద వేసేస్తున్నాను. ఒకసారి లూజులు కూడా చూసుకున్నాను, చెక్ చేస్తున్నాను ఏమన్నా ముక్కలు పడతాయి. ఇంకా ఖర్చు ఎక్స్ట్రానే ఉంది, చాలా ఖర్చు ఉంది. మనకు అసలు ముక్కలు అతకక్కర్లేదు. దేనికి జాయింట్ అవసరం లేదు. ఇది పైపింగ్ కోసం, హ్యాండ్కి పైపింగ్ వేయాలి కదండి. దానికోసం ఒక అంగుళి వెడల్పులో క్రాస్ ముక్కల్లో తీసేసుకోవాలి. మనకు ఆల్రెడీ కుట్టిన మోడల్ బ్లౌజులో మోడల్ దాంట్లో సమోసా దాంట్లోనే ముక్కండి. ఇది ఒక బద్ది అంగుళి వెడల్పు తీసేసుకుని ఒక సైడ్గా ఒక అంచు సైడ్గా కుట్టేసుకోవాలండి. చేతులకు పైపింగ్ వేయడం కోసమని 2 చేతులకి సరిపోద్ది. 2 చేతులు కూడా ఫస్ట్ జాయింట్ చేసేసుకోవాలి మెషిన్ మీద.
సింగిల్ పాదం కాదని డబల్ పాదం మీద పైపింగ్ ఎలా వేయాలో కూడా చూడండి. ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే సింగిల్ పాదం వాడక్కర్లేదు. కొంతమంది సింగిల్ పాదం ఉన్న మిషన్లు ఉండవు, డబల్ పాదం ఉన్న మిషన్లో చిన్న మిషన్లు ఉంటాయి. ఆ చిన్న మిషన్ మీద కూడా కుట్టేసుకోవచ్చు. ఫస్ట్ జాయిన్ చేసి క్లాత్లో పెట్టి తిప్పాలండి. మెల్లిగా కుట్టు చూసుకుంటూ ఎడ్జ్లో పడాలి. క్లాత్కి లైనింగ్ దానికి ఎడ్జ్లో పడితేనే అది పైపింగ్ అన్నది నీట్గా వచ్చేది. నేను చూడండి ఎలా పెడుతున్నాను. జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే అది కూడా పైపింగ్ అన్నది డబల్ పాదం మీద ఎంత నీట్గా వచ్చేసింది చూడండి పైపింగ్. అలాగే సెకండ్ దానికి కూడా చూసేయండి, మీకు అర్థం కాదు. సెకండ్ కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ మెయిన్ దానికి జాయిన్ చేసి పైపింగ్ క్లాత్ అందులో క్లాత్లో థ్రెడ్ పెట్టి మనం మెల్లిగా అన్నది ఇలా చేతులతో సరి చేసుకుంటూ కుట్టేసుకోవాలండి. సింగిల్ పాదం అవసరకుండా డబల్ పాదం మీద పైపింగ్ వేసుకోవచ్చు. సింగిల్ పాదం మీద వేసినంత నీట్గా వస్తుందండి. రివర్స్ చేసేసుకుని పై కుట్టు కూడా వేసేసుకోవచ్చండి. ఇంకా వేసేసుకున్న తర్వాత ఇంక బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయినట్టే. మొత్తం అంతా చూసేయండి. ఇంకా చూడడానికి ఏంటంటే ఇంకా సైడ్ జాయింట్లు చేసుకోవడమే, లూజులు చూసేసుకుని జాయింట్ వేసేసుకోవడమే. నేను నడను కూడా పైపింగ్ వేసాను. నడను కూడా చిన్న సమోసాలు ఇద్దాం అనుకుని వాళ్ళు ఎక్కువ మోడల్ వద్దన్నారు కదా, ఎందుకులే అనేసి ఇంకా తక్కువలోనే నడానికి కూడా నేను పైపింగ్ వేసి ఫస్ట్ అయితే డాట్స్ వేసేసుకుంటానండి. నడని డాట్స్ వేసేసుకుంటాను ఆనవాళ్ళు చూసుకొని. దాన్ని బట్టి క్రాస్గా బెల్ట్ అయితే క్రాస్ బెల్ట్ తీసేసుకొని దీనికి కూడా పైపింగ్ వేసుకొని నీట్గా ఉంటుందని చెప్పేసి ఇది కూడా స్ట్రైట్గా కుట్టేసేసుకొని నడానికి కూడా జాయింట్ వేసేసుకోండి. జాయింట్ చేసుకుని దీనికి కూడా పైపింగ్ వేసుకుంటే నడానికి చేతులకి పైపింగ్ వేసుకుంటే బ్లౌజ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. చూడండి వైట్ మీద చంద్రకాంత కలర్ ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇంకా దాన్ని కుట్టే పని వర్క్ చాలా ఉందండి. పూసలు కొనాలి ఇప్పుడు. వైట్ పూసలు వేస్తే ఇంకా లుక్ వచ్చేది. వీడియో మొత్తం బ్లౌజ్ కుట్టే వరకు చూడండి ఎంత నీట్గా ఉందో బ్లౌజు. మీకు ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. బ్లౌజ్ కూడా మీకు ఎలా కుట్టుకోవాలో మీ ఇంట్లో బ్లౌజులు మీకు ఐడియా వచ్చేస్తుంది. ఎవరికి బయటికి ఇవ్వక్కర్లొద్దు. ఇన్నాళ్ళ ఏదన్నా చెప్పాలంటే చెప్పేవారు కదండి. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిందంటే మనకు అన్నీ తెలుస్తున్నాయి. అన్నీ చక్కగా నేర్చుకోవచ్చు. నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఏవి చెప్పేవారు కదా, కొన్ని దాచిపెట్టి చెప్పేవారు. ఇప్పుడు యూట్యూబ్ కొన్నివంటూ వర్క్ అంతా నేర్చుకోవచ్చు. చక్కగా యూట్యూబ్లో నేర్చుకుంటారు అందరూ. ఎక్కడికి వెళ్ళి ఇంట్లో ఉండే పని బయటికి వెళ్ళి పని లేకుండా ఇంట్లో ఉండే వర్క్ నేర్చుకోవచ్చండి. ఎన్నాళ్ళంటే బయటికి వెళ్ళి టైలరింగ్ నేర్చుకుని వాళ్ళు సరిగా చెప్పేవాళ్ళు కదండి. నేను నేర్చుకున్నప్పుడు నాకు సరిగా ఎవరు చెప్పలేదు. ఏదో చెప్పేవారు అర్థం కానట్టు. ఇప్పుడైతే ఇంకా చక్కగా మనకు యూట్యూబ్లో అర్థమైనట్టు అందరూ చెప్తున్నారండి. ఒక వీడియో కాకపోతే 10 వీడియోలు ఉన్నాయి చూడడానికి. కానీ ఇప్పుడైతే చెప్పడం నిజంగా టైలరింగ్ బాగా చెప్తున్నారు. నేర్చుకోండి. ఇంట్లో ఉండి మీ బ్లౌజులు మీరు కుట్టుకున్న వాళ్ళ డబ్బులు మిగులుతాయి. ఒకసారి చూడండి. బ్లౌజ్ అయితే ఇంకా ఖర్చులు పోసేసుకోవడం అండి. మొత్తం అయితే అయిపోయింది. హ్యాండ్ కూడా రెండో స్టిచ్ చేసేసుకోండి. ఇంకా సైడ్ అతికేసుకోవడం అండి. చేయిలు చూసుకొని చంకలు చూసుకొని కుట్టాలి, ఎలాగా స్టిచ్చింగ్ చేయాలి, ఎలా కటింగ్ చేయాలని నా ఛానల్ ఉంటుంది. ఒకసారి చూడండి. నాకు కొత్త మోడల్లో కొంచెం తరబడుతున్నాను, ఏమనుకోవద్దండి. తప్పులుంటే క్షమించమని అడుగుతున్నాను. చేయి లూజ్ చూసుకోవాలి, చంక లూజ్ కూడా చూసుకోవాలండి. చేయి లూజ్కో డాటు, చంక దగ్గరికి డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కూడా షేప్ దగ్గర నుంచి షేప్ దగ్గరకు డాట్ పెట్టుకోవాలి. ఈ 3 సమానంగా చూసుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. ఇంకా మెయిన్ కుట్లు ఇంకా లాస్ట్ కుట్లు 3 కుట్లు వేసేసుకోవడమే. ఇంకా మనకి బ్లౌజ్ అన్నది రెడీ అయిపోయింది. ఒకసారి లూజులు కూడా చూసుకుని ఫ్రంట్ లూజ్ కూడా చూసుకోవాలండి. ఫ్రంట్ బ్లౌజ్ కరెక్ట్గా లూజ్ అయితే వచ్చేసింది. బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది. ఒకసారి ఇటు పక్క కూడా లూజులు చూసుకుని ఇంకా హ్యాండ్ దగ్గర నుంచి చంక దగ్గర నుంచి లూజులు చూసుకుని ఖర్చులు పూసేసుకోవడం అండి. బ్లౌజ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. మీకు ఈ బ్లౌజ్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, ఒక లైక్ కూడా కొట్టండి. మళ్ళీ చెప్తున్నాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇది కాకినాడ నుంచి వచ్చే ఛానల్ కాబట్టి సపోర్ట్ చేయండి. మన కాకినాడలో అందరూ కూడా సపోర్ట్ చేయండి. బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చూడండి, దానికి పూసలు అవి వేయాలి. ఇంకా తాళ్ళు పెట్టాలి, వెనకాతలు తాళ్ళు కూడా పెట్టాలండి. దానికి హ్యాంగింగ్స్ కూడా పెట్టమన్నారు. మళ్ళీ హ్యాంగింగ్స్ బయట తేడం ఎందుకు, మనమే రెడీ చేసుకోవచ్చు. ఉన్న తక్కువ టైంలోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అని నేను సొంతంగానే రెడీ చేసేసాను. నాకు వచ్చినంతగా నేను దానికైతే హ్యాంగింగ్స్ వేసేసాను. అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. మొత్తం స్టిచెస్ కూడా 3 వేసుకుంటే మంచిదండి. అలా ఖర్చులు అవి ఉపయోగపడతాయి కదా. టైట్ అయినా లూజ్ అయినా ఇప్పుకుంటాను. నేనైతే 4 వేస్తాను, అందరూ 3 వేస్తాను. నేను ప్రతిదానికి 4 వేయడం అలవాటు అయిపోయింది. మళ్ళీ మన దగ్గరికి రాకుండా బ్లౌజ్ అన్నది. ఇంకా ఖర్చులు కూడా ఎక్కువ ఖర్చులున్నా ఉంచకూడదు, ఖర్చులు తీసుకోవాలి. అవి వచ్చి వెనకాల హ్యాంగింగ్స్ నేనే రెడీ చేసుకున్నాను. మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చి ఓపిక లేక ఇంకా మొత్తం హ్యాంగింగ్స్ ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి చూసేయండి. చిన్న ముక్కలు మిగిలేయండి, ముక్కలు కూడా ఎక్కువ మిగలలేదు, చిన్నవి మిగిలాయి. ఆ చిన్న వాటిలోనే ఎలా వేయాలని ఒక ఐడియా పెట్టుకుని నా సొంతంగా వేసేసాను. దాన్ని కూడా ఎలా చేస్తున్నాను చూడండి. చిన్న లేసులు కూడా మిగిలాయి, చిన్న లేసులు అది కూడా వేస్ట్ అవ్వడం ఎందుకనేసి ఆ లేసులు కూడా వేస్ట్ చేయకుండా దానికి స్టిచ్చింగ్ చేసేసి అలా డబల్గా వేసేసానండి. వైట్ అండ్ పర్పుల్ కలర్
రెండు కూడా కాంబినేషన్లో అలా హ్యాంగింగ్స్ కుట్టేసుకున్నానండి. మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చి బోల్ కాస్ట్ అయిపోద్ది. ఇలా క్లాత్తో పెట్టుకునే బెస్ట్ అండి. బయట హ్యాంగింగ్స్ తలకి చిక్కులు పడిపోయి అన్నీ ఊడిపోతూ ఉంటాయి. అవి ఎక్కువ కూడా ఉండలేదండి. మళ్ళీ మన దగ్గరికి వస్తున్నాయి రివర్స్లో. బయట పెద్ద పెద్దవి వేసుకునేది క్లాత్తో రెడీ చేసుకున్నవి చాలా రోజులు ఉంటాయి. చిక్కులు పడవ చిరగ్గా కూడా ఉండవండి. క్లాత్తోనే రెడీ చేసుకుని కొంచెం టైం వేస్ట్ అయినా కానీ టైం పెట్టి చేసుకుంటే క్లాత్తోనే బెస్ట్ అండి మనకు. బయట హ్యాంగింగ్స్ అన్నవి అస్సలు పూసలు ఊడిపోతున్నాయి, వెంటనే తెగిపోవడం, జుట్టు పట్టేసుకోవడం. చూడండి హ్యాంగింగ్స్ ఎంత చక్కగా ఉన్నాయి. మీకు నచ్చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకుండానే. అది కూడా రెడీ చేసుకున్నాను. నాకే ముద్దొచ్చేస్తున్నాయి, చాలా బాగున్నాయి అనిపించింది. 3 పెడదాం అనుకున్నాను. 3 ఎందుకు 2 పెడదాము, ప్రతిసారి 3 పెడుతున్నాను. 2 పెడదామనేసి 2 పెట్టానండి. ఒకసారి టేప్తో కొలత వేసుకుంటున్నాను, అంటే ఎక్కడ వరకు అతకాలని. 3 పెట్టుకున్నానండి. 3 అంగుళాలు పెట్టుకుని చిన్న జాయింట్, చిన్నది రఫ్ లాగేసాను. తాళ్ళు రఫ్ లాగేసి జాయింట్ చేసానండి మొత్తం. ఎందుకంటే అది కూడా టేప్తో కొలుసుకోవడం మంచిదే. ఎలా పడితే అలా పెట్టేస్తే ఎగు దిగు వస్తుంది. అందుకని టేప్తో అటు 3 ఇటు 3 భుజం దగ్గర నుంచి చూసేసుకుని చిన్న టక్స్ అటు ఇటు మిషన్ జరిపేసుకోవాలి. గట్టిగా స్టిచ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఊడిపోతే లాక్ కడతారు. చూడండి బ్లౌజ్ మొత్తం ఎలాగుందో రెడీ అయిపోయిన తర్వాత అగను బుట్ట హ్యాండ్స్, చిన్న బుట్ట